హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు వీడియోలో టెట్కి సంబంధించి ఫ్రీగా అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనేది నేను చూపిస్తాను. యాక్చువల్లీ నిన్నటి వరకు నాకు చాలా డౌట్స్ ఉండే, నేను చేసిన కొన్ని మిస్టేక్స్ కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. ఎందుకంటే తప్పులు చేసినవి చెప్తేనే మిగిలిన వాళ్ళకి అట్లా జరగకుండా ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ నేను నిన్న చేసినప్పుడు డూ యూ వాంట్ లోకల్ బాడీ టీచర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. నేను దాని మీద ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత నాకు అర్థం కాకుండా నేను హడావిడిలో అంటే ఆప్షన్స్ క్లిక్ చేస్తూ అది ఎస్ పెట్టేసిన. సో ఆ తర్వాత నాకు తెలిసింది ఓకే ఇట్లా కరెక్ట్ కాదు, ఇట్లా ఎంటర్ చేయొద్దు అనేసి తెలిసిన తర్వాత నేను యూట్యూబ్లో అంటే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఎవరికైనా తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి అంటే చాలామంది కమెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇట్లా మీరు సపోర్ట్ చేయడం వల్లనే నాకు కూడా తెలిసిందనమాట. ఇక ఫ్రీగా ఎట్లా అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ టైం ఎవరైతే క్వాలిఫై అయినా లాస్ట్ టైం ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు ఏం లేదు, మీ ఆధార్ కార్డ్ నెంబరు, నేము, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా వెబ్సైట్లో డీటెయిల్స్ ఫెచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చేయాల్సింది ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ అంటే నో క్లిక్ చేయండి, ఎందుకంటే మన టీచర్స్ మీ కాదు కదా. అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఇక్కడ హ్యావ్ యూ రెడ్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అంటే ఎస్ క్లిక్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఎన్ఏ అని కనిపిస్తుంది కదా, ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్. సో ఫీ పేమెంట్ దగ్గర 0 ఉంది. నేను జస్ట్ ట్రాన్సాక్షన్ చేశాను, ఇంకా కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ చేయలేదు. బట్ ఈ విధంగా మీరు మొబైల్లో చేసుకోవచ్చు. అండ్ మొబైల్లో చేసేటప్పుడు కూడా మన మొబైల్లో ఆటో రొటేషన్ మోడ్ ఉంటుంది కదా, దాన్ని పెట్టుకొని చేయండి. ల్యాప్టాప్ లేని వాళ్ళు అట్లనే చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్ ఉండదు. సో నేను వన్స్ మనకు పేమెంట్ అయిపోయినాక ఒక పేమెంట్ ఐడి జర్నల్ రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిపోయాక మీరు డైరెక్ట్గా దాని స్క్రీన్ షాట్ అన్న దాని ఎక్కడైనా రెఫరెన్స్గా రాసుకోండి. అయిపోయినాక మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడ మీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఫిల్ చేసినారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ పేజ్లో మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీరు తెలంగాణ స్టేట్కి చెందిన వాళ్ళ కాదా, మీ జెండర్, కమ్యూనిటీ, ఈమెయిల్ ఐడి, మొబైల్, కమ్యూనిటీ, ఇంటి అడ్రస్ అండ్ లాంగ్వేజ్ 1, ఇంటి పిన్ కోడ్, డిస్టిక్, మండల్, ఇవన్నీ కూడా ఇక్కడ అడుగుతున్నారనమాట. దెన్ నెక్స్ట్ పేపర్ 2 అప్లై చేశారు, లాంగ్వేజ్ ఏంటి అనేది ఉంది. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ బిఎడ్ ఆర్ డిఎడ్ ఆర్ అడ్మిటెడ్ ఫైనల్ ఇయర్ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి చెప్పిండ్రు. బిఏ, బిఎస్సి విత్ 50% మార్క్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అనేసి మెన్షన్ చేసిండ్రు. అండ్ అలాగే 50% మార్క్స్ 4 years బిఎడ్ డిఎడ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి ఉన్నారు. ఫైనల్ ఇయర్ డిఎడ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఆఫర్డ్ ఫర్ అప్లయింగ్ అంటే మ్యాథమెటిక్స్ అండ్ సైన్సా లేకపోతే సోషల్ స్టడీసా అనేది మీ ఇష్టము. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా అడుగుతున్నారు. బిఎడ్ అయితే బిఎడ్, స్పెషల్ బిఎడ్ కూడా ఉంటుంది, అదైతే అది కూడా సెలెక్ట్ చేసుకోండి. స్టడీడ్ ఆర్ స్టడింగ్ ఎట్, మీరు ఏ కాలేజ్లో చదివినరు, గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీ 10th క్లాస్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ చదివినరు, మీ లొకాలిటీ ఏంటి, అండ్ అలాగే ఎగ్జామినేషన్కి సంబంధించిన రీజియన్ ఏంటి అనేది కూడా ఇక్కడ కంపల్సరీ అడుగుతున్నారు. ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సింది ఏంటంటే మీ లొకాలిటీ డీటెయిల్స్ చాలా 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 జాగ్రత్తగా అప్లోడ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చాలామందికి ఇదే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో నేను దీనికి సంబంధించి కూడా ఒక క్లిప్పింగ్ అయితే మీకు ఇక్కడ యాడ్. నెక్స్ట్ మీరు లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటి అనేది అది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. మీరు ఎక్కడ చదివారు అనేది చూస్ చేసుకోండి. ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్. నెక్స్ట్ ఇక్కడ మీరు ఓపెన్లో చేశారా, రెగ్యులర్గా చేశారా, స్టడీ ఏంటి అని అడుగుతుంది. సో ఓపెన్లో కనుక చేసినట్లయితే ఎస్ క్లిక్ చేస్తే ఏమీ అవసరం లేదు డీటెయిల్స్. నో అని క్లిక్ చేసింది అనుకోండి, మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బేసిక్ స్టడీ డీటెయిల్స్, ఎక్కడ కంప్లీట్ చేశారో, ఏ విలేజ్, ఏ డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది అనేది అడుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ టెట్ అప్లికేషన్ చేస్తే ఆ అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట.